విజయవాడ మండలం నవ్యాంధ్ర స్వర్ణకార సంఘ అధ్యక్షుడిని. ఈ రోజున స్వర్ణ వృత్తి చేసేటటువంటి వారు ఎంతో దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. మన ప్రధానమంత్రి మోడీ గారు యుద్ధ వాతావరణంలో అనేకమే ఆదా చేయమని చెప్పారు. దానితో పాటుగా బంగారం కూడా 1 సంవత్సరం పాటు కొనొద్దని చెప్పారు. వారు చెప్పింది ఏమిటంటే మరి బ్లాక్ మనీలో నడుస్తున్నటువంటి ఆ బంగారాన్ని ఆపమని చెప్పారు. మరి ఈ యొక్క కస్టమర్స్ కూడాను బంగారం కొనొద్దు, ఏదో అయిపోయిద్ది అనే ఉద్దేశంతో షాపుకి రాకపోవడం అదంతా కూడాను చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది. స్వర్ణకారుడు ఇప్పటికే బంగారం రేటు పెరిగి చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఎటువంటి ఆదుకోవటం మర్చిపోయాయండి. ఇప్పుడు ఈ రోజున చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు చేపల మత్స్యకారులకి ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు రిలీజ్ చేస్తున్నారు, 1,20,000 మంది కుటుంబాలకి. అదేవిధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 1,50,000 మంది కుటుంబ స్వర్ణకారులు ఉన్నారు. మరి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కరివేణు మాధవ్ గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం కూడా స్వర్ణకారులు బంద్ చేసి మరి ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. అదేవిధంగా 40 సంవత్సరాలు దాటిన స్వర్ణకారులకు పింఛన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి. మా యొక్క డిమాండ్స్ కానీ వినత పత్రాలు కానీ స్థానిక ఎంపీ గారులకి ఎమ్మెల్యే గారులకి ఇచ్చి వెంటనే తక్షణమే మరి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు లోకేష్ గారు. ఆ యొక్క కార్పొరేషన్ చైర్మన్ ఎవరో, కనీసం ఆ నిధులు ఏమిటో కూడా ఇంతవరకు లేవు. మాకు పేపర్ మీద కోతలకి సరిపోతున్నాయి కానీ ఆచరించడంలో స్వర్ణకారుల్ని అన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయండి. ఈసారి నుంచి అలా కాదండి. స్వర్ణకారుల్ని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారు తప్పితే మరి వారు చేసిన వాగ్దానాలను కూడాను నెరవేర్చడంలో వెనకబడిపోయి ఉన్నారని చెప్పేసి మేము ఘంటాపదంగా చెబుతున్నామండి. ఎందుకంటే ఏ స్వర్ణకారుడు మరి 3% ట్యాక్స్ 15% చేసి మరి అనేక కోట్లలో మీరు లబ్ధి చేకూరిన ఆ వచ్చేటటువంటి ట్యాక్స్లో మాకేమైనా సంక్షేమం ఇస్తున్నారా? మీరు స్వర్ణకారులను ఆదుకుంటున్నారా? మీరు కోట్ల రూపాయలు బంగారం విలువ పెరిగింది తప్పితే ఆ ఆభరణాలు చేసే స్వర్ణకారుడికి విలువ తగ్గింది. మరి ఇతరత్ర ఈ యొక్క పని కోల్పోయి అనేక రంగాలలో ఆటోల్లో కానీ జొమాటోల్లో కానీ ఊబర్లు కానీ వేసుకుంటున్న స్వర్ణకారులు అలా అయిపోయారు. స్కిల్స్ లేవు. ఇతర రాష్ట్రాల నుంచి మేము దిగుమతి చేసుకుంటున్నాము. ఇక్కడ ఏదైనా క్లస్టర్ ఏర్పాటు చేసామంటే క్లస్టర్లు కూడా మంజూరు చేయడానికి వెనకబడిపోతున్నారు. ఇలా పేపర్ మీద కోతలు అయిపోతున్నాయి. సరే, స్వర్ణకార సంక్షేమాన్ని కానీ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, ఏమీ లేవండి. ఇప్పుడు మున్సిపల్ ఆఫీసుల్లో మరి స్థలాలు కేటాయించి అద్దెలకు మరి భవనాలు కట్టించి అద్దెలకు ఇవ్వచ్చు. మరి కుల వృత్తుల్ని మేము ఆదుకుంటామని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు విశ్వకర్మ యోజన కింద 17 కుల వృత్తుల్ని చేసినప్పటికీ కూడాను మేము వెనకబడిపోయే ఉన్నాము. అవి పేపర్ మీద ఆధారాలు అవుతున్నాయి కానీ ఇప్పటి వరకు మరి లోన్ ఇచ్చిన పరిస్థితులు కూడా లేవు. దయచేసి వెంటనే ప్రభుత్వం స్వర్ణకారులను ఆదుకోవాలి. వెంటనే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్ ఏర్పాటు చేయాలి. వెంటనే ఈ అద్దెలు కూడా ఎక్కువైపోతున్నాయి. వీటన్నిటి మీద సమీక్ష చేసి స్వర్ణకారులు ఆదుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినయపూర్వకంగా విజయవాడ 1 టౌన్ నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం స్వర్ణకారులందరూ కూడా తెలియపరుచుకుంటున్నాము. స్వర్ణకారుల ఐక్యత, ఐక్యత.